హీరోని డిఫైన్ చేయడం ఈజీ, నీ డెసిషన్ ని డిఫైన్ చేయడం కష్టం. లీడర్ని ఫాలో అవడం ఈజీ, లీడర్ లేకుండా నిలబడడం కష్టం. మనం పుట్టిన వెంటనే మనకు ఒక పేరు పెడతారు, ఒక మతాన్ని ఇస్తారు, ఒక కంట్రీ ఇస్తారు. పెరుగుతూ పెరుగుతూ ఆ మూమెంట్ లో ఏమీ అర్థం చేసుకోం. లాంగ్ ప్రాసెస్ లో ఆ లేబుల్స్ ని మనం మన ఓన్ ఐడెంటిటీలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. కొంచెం కొంచెంగా వాటిని మనం డిఫైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా దాని మీద క్వశ్చన్ చేస్తే హర్ట్ అవుతాం, ఎవరైనా అపోజ్ చేస్తే రియాక్ట్ అవుతాం. కానీ నిజం ఏంటంటే అవి మనకి ఇచ్చినవి, కానీ అవే మనం కాదు. పేరంటే అడ్రస్ లాంటిది, నిన్ను పిలవడం కోసం. మతం అంటే ఒక స్ట్రక్చర్, ఎలా ఆలోచించాలో చూపించేది. దేశం అంటే బౌండరీ, మనం ఏ ప్లేస్కి చెందిన వాళ్ళమో చెప్పేది. కానీ ఐడెంటిటీ అంటే ఐలాండ్లో గాలి స్లోగా బిల్డ్ అవుతుంది, దూరంగా సముద్రం కెరటాల సౌండ్ వినిపిస్తుంది, అట్మాస్ఫియర్ హెవీగా ఉంది, ఎగ్జామ్ హాల్ లాగా సైలెంట్ ప్రెజర్, ట్రీస్ అన్ని సైలెంట్గా నించుని ఉన్నాయి, చాలా కాలం నుండి అబ్జర్వ్ చేస్తున్న విట్నెస్ లాగా. పక్షులు లేవు, నేచర్ కూడా జడ్జ్మెంట్ మోడ్లో ఉంది. వంశీ రెస్ట్లెస్గా నడుస్తున్నాడు, సాయి కామ్గా పక్కన నడుస్తున్నాడు. దూరంలో ఒక పాత బావి కనిపిస్తుంది. నీళ్లు లేవు, సర్ఫేస్ మొత్తం ఎంటీ, డెప్త్ కనిపించట్లేదు. రిఫ్లెక్షన్ కనిపించని ప్లేస్లో నిజం కనిపిస్తుందేమో అని అనిపించే స్పేస్. వంశీ జాయ్ఫుల్గా ముందుకు వెళ్ళి బావిలో చూశాడు. బావిలో చూస్తూ చూస్తూ జాయ్ఫుల్గా హలో అని పిలిచాడు. సేమ్ వంశీ వాయిస్ తో బావిలోంచి హలో అని వచ్చింది. అప్పుడు వంశీ సరదాగా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సేమ్ ఎకో సౌండ్ బావిలోంచి వచ్చింది. అప్పుడు వంశీ హూ ఆర్ యూ అని అడిగాడు. సేమ్ ఎకో సౌండ్ బావిలోంచి హూ ఆర్ యూ అని. నా పేరు వంశీ అని సరదాగా ఆన్సర్ చేశాడు. సడన్ గా అట్మాస్ఫియర్ మారింది. బావిలోంచి టోన్ మారుతూ నీ పేరు నాకు తెలుసు, బట్ నువ్వెవరు అని ఒక క్వశ్చన్. వంశీ ఫేస్ లో స్మైల్ స్లోగా ఫేడ్ అవుతుంది. క్వశ్చన్ సింపులే, కానీ ఆన్సర్ చేయడానికి రెడీగా లేడు. అప్పుడు వంశీ ఇరిటేషన్ తో నేను ఒక పెద్ద హీరో ఫ్యాన్ అని చెప్పాడు. సేమ్ క్వశ్చన్ బావిలోంచి నువ్వెవరు అని. అప్పుడు వంశీ ఆన్సర్ చేస్తూ నేను ఒక ఐడియాలజీని సపోర్ట్ చేస్తాను అని చెప్పి సేమ్ క్వశ్చన్ బావిలోంచి నువ్వెవరు అని. నాకు పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని వంశీ ఆన్సర్ చేశాడు. సేమ్ క్వశ్చన్ బావిలోంచి నువ్వెవరు అని. వంశీ ఆలోచనలో పడ్డాడు, ఏం ఆన్సర్ చేయాలో తెలియట్లేదు. అప్పుడు వాయిస్ కొంచెం డీప్ గా బావిలోంచి వస్తుంది. ఇలా నువ్వు ఒక పెద్ద హీరో ఫ్యాన్వి, ఒక ఐడియాలజీని సపోర్ట్ చేస్తావు, నీకు పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీటన్నిటిని పక్కన పెడితే నువ్వెవరు అని రిపీట్ క్వశ్చన్. చెట్టుకున్న ఆకులు వైలెంట్ గా షేక్ అవుతున్నాయి. అగైన్ బావిలోంచి క్వశ్చన్. హీరోని డిఫైన్ చేయడం ఈజీ, నీ డెసిషన్ ని డిఫైన్ చేయడం కష్టం. లీడర్ని ఫాలో అవడం ఈజీ, లీడర్ లేకుండా నిలబడడం కష్టం. సైలెన్స్ హెవీగా పడిపోతుంది. మన వంశీ ఇంకొంచెం డీప్ గా బావిలో చూశాడు. వంశీ సోల్ బావిలో పడిపోయిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటే. ఆ చీకటి మధ్యలో ఒక నేరో బ్రిడ్జ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం చీకటి, రైట్ సైడ్ మొత్తం చీకటి, సపోర్ట్ లేదు. స్ట్రైట్ గా చూస్తే ఒక లైట్ కనిపిస్తుంది. ఐడెంటిటీ సెర్చ్ అంటే ఇలానే ఉంటుంది, క్లియర్ ఆన్సర్స్ లేకుండా నడిచే జర్నీ. వంశీ ఫీల్ అయిన తన ఐడెంటిటీ అనుకుని చేసిన పనులు ఫ్లాష్ అవడం మొదలుపెట్టాయి. లెఫ్ట్ సైడ్ థియేటర్ సీన్. వంశీ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ తో సినిమా థియేటర్ బయట ఫస్ట్ డే ఫస్ట్ షో తన ఫేవరెట్ హీరో కోసం గట్టిగా అరుస్తున్నాడు. ఆ హీరో అక్కడే ఉన్నాడు. ఆ హీరో తన ఫ్యాన్స్ ని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. ఆ హీరోకి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ పేర్లు కూడా తెలియదు. అడ్మిరేషన్ లో మనం మన లైఫ్ ని ఒక సైడ్ రోల్ లా మార్చేస్తాం. రైట్ సైడ్ ఒక పొలిటికల్ ర్యాలీ, లీడర్స్ చెయ్యి ఊపుతున్నారు, క్రౌడ్ మొత్తం అరుపులు, విజిల్స్, క్లాప్. ఆ క్రౌడ్ లో జూమ్ చేస్తే వంశీ తన దగ్గర ఉన్న పూలన్నీ ఆ లీడర్ వైపు విసురుతున్నాడు. వంశీ క్రౌడ్ లో ఉన్నాడు కాబట్టి ఆ లీడర్ పెద్ద పట్టించుకోలేదు. పవర్ దగ్గర నిలబడడం పవర్ ను ఓన్ చేసినట్టు కాదు. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ఫైట్, టైపింగ్స్, ఆర్గ్యుమెంట్స్, విన్నింగ్ కామెంట్స్. ఫోన్ ఆఫ్ అయితే సైలెన్స్. సోషల్ మీడియాస్లో కామెంట్స్ పెట్టడం, ఆన్లైన్లో లౌడ్గా ఉండడం లైఫ్లో స్ట్రాంగ్ కాదు. తర్వాత సీన్ వచ్చేసి ఫ్రెండ్స్ సర్కిల్. డే మొత్తం తన ఫ్రెండ్స్ అందరికి భజన చేస్తున్నాడు. ఈవినింగ్ అయ్యేసరికి తన ఇంటికి వెళ్ళి అద్దం ముందు ఒక చిన్న కంపారిజన్ ఎక్స్ప్రెషన్. కంపారిజన్లో మన యూనిక్నెస్ స్లోగా డిజాల్వ్ అవుతుంది. వంశీ తన ఐడెంటిటీ అనుకుని చేసిన పనులన్నీ చూస్తూ నడుచుకుంటూ బ్రిడ్జ్ ఎండింగ్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక లైట్ లోంచి ఒక వాయిస్. నువ్వు వాళ్ళ స్టోరీలో హీరో కాదు, వాళ్ళ విజన్లో లీడర్ కాదు, వాళ్ళ వరల్డ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షను కాదు. సో నువ్వెవరు అని. సో ఐడెంటిటీ అంటే పర్ఫెక్ట్ అవ్వడం కాదు, పెయిన్ని యాక్సెప్ట్ చేయడం. ఐడెంటిటీ అంటే క్రౌడ్లో లేకుండా కూడా నిలబడడం. ఐడెంటిటీ అంటే డౌట్ ఉన్నా కూడా ఫార్వర్డ్ స్టెప్ వేయడం. వంశీ కళ్ళు తెరిచి చూస్తే బావి దగ్గర ఉన్నాడు. బాడీ మొత్తం స్వెట్, ఫేస్ మొత్తం భయంతో
కన్ఫ్యూజన్ తో నిండిపోయి ఉంది. నేనెవరు అని సాయిని అడిగాడు. అప్పుడు సాయి మాట్లాడుతూ, ఐడెంటిటీ అంటే నువ్వు అడ్మైర్ చేసే వాళ్ళు కాదు, నువ్వు హేట్ చేసే టాపిక్స్ కాదు, నువ్వు ఆర్గ్యూ చేసే ఇష్యూస్ కూడా కాదు. నువ్వు ఎలోన్ గా ఉన్నప్పుడు ఏదైతే మిగిలిందో అదే నీ ఐడెంటిటీ. ఎవరైనా ఒక పెద్ద హీరోకి ఫ్యాన్ అవ్వడం కంఫర్ట్, ఫాలోవర్ అవ్వడం సేఫ్టీ, కానీ అథెంటిక్ అవ్వడం, ఒరిజినల్ అవ్వడం, ఒక ట్రూ సెల్ఫ్ అవ్వడం రిస్క్ యాక్సెప్ట్ చేసిన మూమెంట్ నుండి ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బావిలోంచి ఒక వాయిస్, నీకు ఒక పేరు ఇచ్చారు, ఒక మతాన్ని ఇచ్చారు, నీ దేశం ఇచ్చారు, కానీ నీ డైరెక్షన్ ఎవ్వరు ఇవ్వరు, అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు వంశీ ఇన్నర్ ఫీలింగ్, నేనేమీ కాకపోతే అని ఒక సెల్ఫ్ డౌట్, కన్ఫ్యూజన్తో ఆలోచిస్తూ ఉండగా సడన్ గా భూమిలో పెద్ద క్రాక్. వంశీ అండ్ సాయి ఆ క్రాక్ లో పడిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రాను మన ఎపిసోడ్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.